నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకొట్ట సుబ్బారావు. ఆముక్త మాల్యదపై అపవాదు. అవును, ఆముక్త మాల్యదను వివాదాస్పదం చేశారు. దాని వివరాల్లోకి వెళితే, మహాకావ్యం ఆముక్త మాల్యదను ఎవరు రచించారంటే శ్రీకృష్ణ దేవరాయలని విద్యార్థులు సైతం చెప్పగలిగే విషయం. కొందరు ఛాందసులు ఆముక్త మాల్యదను రాయలు రాయలేదన్న వాదాన్ని శతాబ్దం పాటు కొనసాగించారు. నాయకరాజుల యుగంలో అంటే 17వ శతాబ్దంలో కాకుమారి అప్పకవి ఆంధ్ర శబ్ద చింతామణికి వ్యాఖ్యానం రాసిన గొప్ప పండితులు. అప్పకవ్యంలో బ్రాహ్మణుడు కానివాడు కవి కాలేడని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు సాహిత్యంపై మసిపూయాలని అప్పకవి వంటి పండితులు విఫల ప్రయత్నం చేశారు. శుచి శుభ్రతతో తీయగా పాయసం వండినా అందులో నెయ్యి లేకపోతే తినటానికి రుచిగా ఉండదు. ఆ విధంగానే గొప్ప ఉపమానాలతో శయ్య సౌభాగ్యాలతో ఉన్నప్పటికీ పాదాల నుంచి పుట్టిన శూద్రుడు రాసిన కావ్యం కావ్యమే కాదని వారు పేర్కొన్నారు. అదే కాలం నాటి మరో బ్రాహ్మణ కవి చింతలపల్లి ఛాయాపతి ఏమన్నారంటే, శూద్రులు రాసిన కావ్యాలు కుక్కపాల వంటివి కాగా బ్రాహ్మణులు రాసిన కావ్యాలు శ్రేష్టమైన ఆవపాలు వంటివని పేర్కొన్నారు. అల్లసాని పెద్దన రాసిన కావ్యానికి శ్రీకృష్ణదేవరాయలు తన పేరు పెట్టుకున్నాడని అప్పకవి అభాండం ఏకంగా వేసేశారు. ఆముక్త మాల్యదతో రాయలు వారు పలు వ్యాఖ్యలుగా రాసిన 28 పద్యాలతో 17 పద్యాలు పెద్దన మనుచరిత్రలో ఉన్నాయి. 11 పద్యాలు ఇతర కవులివి ఉన్నాయి. ఈ కారణాలతో స్వయంగా రాయులు పరుల వ్యాఖ్యలుగా రాశానని చెప్పినా శూద్రుడైన రాయులు పాండిత్యాన్ని సహించలేని ఛాందసులు ఆముక్త మాల్యదను శతాబ్దాల పాటు వివాదంలోనే ఉంచారు. అయితే నెల్లూరియులు ఏదో వెంకటరాయ శాస్త్రి తన సంజీవిని వ్యాఖ్యతో 720 పుటలతో రాయల్ డమ్మీ సైజులో 1927 అంటే 100 ఏళ్ల క్రితమే దానిని నిరూపించి ఏకంగా 720 పుటలతో దీనిని ప్రచురించారు. అంతేకాకుండా 100 ఏళ్ల క్రితం వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారు, ఆ తర్వాత కాలంలో గట్టుపల్లి శ్రీనివాస కవి, ఇటీవల 50 ఏళ్ల క్రితం దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు వంటి తదితరులు కూలంకషంగా చర్చించారు. ఆముక్త మాల్యద రాయులదే అని ప్రకటించారు. ఆముక్త మాల్యదే కాకుండా జాంబవతి పరిణయం, ఉషా పరిణయం, గంగావతరణం వంటి సంస్కృత నాటకాలను కూడా రచించి సాహితీ యశస్సు పొందిన పండితులు శ్రీకృష్ణదేవరాయలని కూడా వారు అందులో పేర్కొన్నారు. ఇలాంటి వివాదం సాహిత్యంలో నుంచి ఆయన బయటపడటమే కాకుండా ఒక నిజాన్ని లోకానికి అందించిన మహా పండితులు కూడా మనకు ఉన్నారనే దానికి ఈ విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రోత్సహించండి. సదా మీ మిత్రుడు ఈతకొట్ట సుబ్బారావు. నమస్తే.